కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలు రాజకీయ పబ్బం గడపడానికి ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. నయీం నగర్ నాలా బ్రిడ్జి నిర్మాణానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిందేమీ లేదని, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్మార్ట్ సిటీ నిధులతో నాలా బ్రిడ్జి నిర్మాణం పనులు చేశారని బీజేపీ నేతలు అన్నారు. హైడ్రా వల్ల అనేక నిరుపేద ప్రజలు రోడ్డు పాలవుతున్నారని, వరంగల్ కు హైడ్రా వస్తే నిరుపేద ప్రజల పక్షాన బీజేపీ అండగా ఉంటుందన్న బీజేపీ నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. హనుమకొండ నయీం నగర్ నాలా బ్రిడ్జి పనులకు సంబంధించి కూడా మా ప్రభుత్వంలో నిర్మించామంటూ ఇటు బీఆర్ఎస్ చెప్తుంటే, కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించామంటూ కూడా సవాళ్లకు పరిశ్రమలు విసురుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ బీజేపీకి సంబంధించిన బృందం కూడా ఇవాళ నయీం నగర్ నాలాను సందర్శించిన పరిస్థితి ఉంది. అయితే ఇద్దరి నేతల సవాళ్లకు సంబంధించి ఏం మాట్లాడతారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేశాము, లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేశామంటారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు, ఏం మాట్లాడతారు? ముఖ్యంగా అభివృద్ధి అనేటువంటి నిరంతర ప్రక్రియ, ఒక ప్రభుత్వము ఒక పరిపాలన కాదు, అభివృద్ధి అనేటువంటి నిరంతర ప్రక్రియ. అందుకనే మోడీ గారు చెప్తున్నారు వన్ కంట్రీ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఎస్, నెక్స్ట్ రాబోయేది వన్ ఎలక్షన్ వస్తున్నది. అయితే 2028 or 2029 అటువంటిది డిసైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ పార్లమెంట్ దాంట్లో బిల్ రాబోతున్నది. కాబట్టి ఏదో పడిపోతుంది అనుకోవడం లేదు, నిరంతర ప్రక్రియ. ఈ యొక్క ఎలక్షన్స్ మల్టిపుల్ ఎలక్షన్స్ దాటడం ద్వారా దాదాపుగా దేశవ్యాప్తంగా 917 పని దినాలు మొత్తంగా కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఎలక్షన్ యొక్క దాంట్లో ఉంటున్నది. అంటే 2.5 years ఎలక్షన్స్ వల్ల అభివృద్ధి అనేటువంటి కుంటుపడిపోతున్నది. ఎక్కడిగా కూడా అభివృద్ధి అనేటువంటిది ముందుకు పోలేకపోతుంది. కాబట్టి అభివృద్ధి అనేటువంటిది 60 రోజుల పాటు అభివృద్ధికి ఆటంకం ఏర్పడాలి ఎప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు. అంతేకాని మిగతా మొత్తం ఎప్పుడు ఎలక్షన్స్ అంటే కాదు. వరంగల్లో ఏదైతే ఈ యొక్క హన్మకొండ ప్రాంతంలో ఇరుకోబడి శాసనసభ్యుడు, ప్రస్తుత శాసనసభ్యుడు, పూర్వ శాసనసభ్యుడు ఇద్దరుగా కూడా ఒక డ్రామా సృష్టిస్తూ తప్పితే దీంట్లో ఏమీ లేదు. వాస్తవమైనటువంటి జీరో. మీకు తెలిసింది కదా, ఇప్పుడు వాస్తవాలు వీళ్ళ డబ్బులు కాదు, వాళ్ళ డబ్బులు కాదు, కేంద్ర ప్రభుత్వం సొమ్ము కొంది సోకొంది చెప్పినాను. కాబట్టి దీన్ని తీసుకొని చేసుకోవాలి తప్పితే అయినప్పటికీ కూడా మేము ఫీల్ కావట్లేదు. అట్లని చెప్పేసి మేము జెండా నిలబడట్లేదు ఇక్కడ. కాబట్టి మీరు సమయం పాటించాలా, చిల్లర రాజకీయాలు చేయొద్దు. అధికారం ఉన్నా ప్రతిపక్షాలు ఉన్నా రాజకీయం చేయాలి. రాజకీయాలు చేయండి. కానీ నిరంతరం రాజకీయాలు, ఎలక్షన్లప్పుడు రాజకీయం, తింటేప్పుడు రాజకీయం, పెళ్ళేప్పుడు రాజకీయం, సావప్పుడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను సలహా ఇస్తున్నా. ముఖ్యంగా ఇద్దరు కూడా ఇటు భూ కబ్జా ఆరోపణ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు కూడా డెడ్ లైన్ పెట్టుకున్న పరిస్థితి. 15 రోజులలో ఎవరి దగ్గర అయితే మీరు భూ కబ్జాలకు పాల్పడరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తున్న వారందరికీ మీరు డబ్బులు తిరిగి చెల్లించాలి, లేదంటే 15 రోజుల్లో మీ సంగతి చూస్తూ అంటూ కూడా ఒకరిపై ఒకరు సవాలు విస్తున్న పరిస్థితి ఉంది. ఈ రాజకీయ సమీకరణాన్ని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ఇక వాళ్ళు తెలుసుకోవాలి, అది మేము తెలుసుకునేది కాదు, ప్రజలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాలి, ఎవడు మంచి చెడు, లఫోట్ ఎవరు, లంగా ఎవడు తెలుసుకోవాల్సింది ప్రజలు, మేము కాదు. ముఖ్యంగా వరంగల్ నగర ప్రాంతానికి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్న పరిస్థితి ఉంది. అంతర్గత రోడ్ల నిర్మాణం లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. గతంలో ఇదే నయీం నగర్ నాలకు సంబంధించి కూడా ఖాళీలు ముడిగినప్పుడు కూడా ఇంటికి 10,000 ఇస్తానన్న నేతలు ఇవాళ వారిని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇవాళ కేవలం నయీం నగర్ నాలా బ్రిడ్జి మేము నిర్మాణం చేసామంటూ కూడా చెప్పి పబ్బం గడుపుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు బీజేపీ ఆధ్వర్యంలో? మీరు చూస్తున్నారు, వారం రోజుల నుంచి ఈ రోడ్డు మీద ఒక హై డ్రామా. ఇంతసేపటికి నేను ఓడిపోయిన ఎమ్మెల్యే నేను చేసిన అంటాడు, గెలిచిన ఎమ్మెల్యే నేను చేసిన. ఇది ఏది కేంద్ర ప్రభుత్వ నిధులు స్మార్ట్ సిటీ కింద వచ్చినాయి. ఏదైతే ఇప్పుడు మా కార్పొరేటర్ చాడా శ్రీనివాసరెడ్డి గారు స్వాతి చెప్పిండ్రు, మీరు చూసిండ్రు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అనేది. అంటే ఎంతసేపటికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ, గెలిచిన కాంగ్రెస్ పార్టీ కానీ ఎంతసేపటికి ప్రజల నాడి ఏదైతే ఉందో అది దానికి వాళ్ళకి ఏం చెప్పాలి, ఇప్పుడు ఈ టైంకి ఏం చెప్పి ఇట్లా పబ్బం గడుపుకోవాలనే ఒక ఆలోచన తప్పితే నిజంగా ప్రజలకు ఏం కావాలి, పేదవాళ్ళకి ఏం కావాలి, ఇట్లా నాలాలో వరదలు వచ్చి మునిగిపోతూ ఉన్నాయి, బ్రిడ్జ్ లేకపోతే ప్రాబ్లం అవుతా ఉంది, వీటి గురించి ఆలోచించేది లేదు. ఇప్పుడు దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అయిపోయింది. ఆ రోజు ఆయన ఇప్పుడు ఇంతకుముందు ధర్మారావు గారు చెప్పినట్టు ప్రక్రియ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది, అభివృద్ధి అనేది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. కానీ ఏమి తీసుకొస్తే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారు. ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉండే అధికారం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి నేను ఏం చేయాలి? ఇప్పుడు సంవత్సరం కావస్తా ఉన్నది. మరి గెలిచిన ఎమ్మెల్యే ఏం చేసిండని నేను అడుగు. ఇద్దరు ఆరోపణలు చేసుకుంటారు, సిగ్గుచేటు. నువ్వు ఆక్రమించింది ఏంది, నేను ఆక్రమించింది ఏంది. ఈ గెలిచిన ఎమ్మెల్యే కూడా చెప్పిండు, రాగానే ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో నెల రోజుల లోపల వాళ్ళు అంతం పడతా అని చెప్పిండు. అంతం పట్టుడు ఎక్కడ, అందులో ఉన్న వాళ్ళనే ఇలా చేసుకున్నాడు తప్పితే ఇంకోటి అయ్యింది లేదు, పోయింది లేదు. దొందే తెలియని ముచ్చట ఏమీ లేదు. ఇవాళ గెలిచిన ఎమ్మెల్యే ఒక చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీని కాదని, ఇవాళ బీజేపీని కాదని, బీజేపీ ప్రజలు ఇవాళ బీజేపీ ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది. కానీ అయినా కాంగ్రెస్ పార్టీ నిన్ను గెలిపించిందంటే ఈ ప్రాంత ప్రజలకు ఏం చేస్తున్నావు అనేది ఒకటి ఆలోచించాలి. ఇలా ఎక్కడ అభివృద్ధి కావాలి? యూనివర్సిటీ జాగా కబ్జా అవుతుంటే అక్కడ పేద ప్రజలు జరిగేది, పేద ప్రజలు చదువుకునేది, మధ్యతరగతి వాళ్ళు చదువుకునేది, దాని గురించి ఆలోచించేది లేదు. కాజుపేట ఫ్లైఓవర్ గురించి ఆలోచించు. ఇవాళ మేమేం అధికారం లేకపోయినా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకొచ్చినాము. ఇలా ఉద్యోగాలంటే
అంటున్నాం. ఎక్కడ ఏ ఉద్యోగాలు వచ్చినాయి ఒక్కసారి చూపెట్టమని అడుగుతున్నాం. నారాయణ రెడ్డి తీసుకురమ్మని, ఒక ప్రాజెక్ట్ తీసుకురమ్మనండి, ఒక కంపెనీని తీసుకురమ్మనండి, ఉద్యోగాలు పెట్టమనండి, ఈ అంతర్గత రోడ్లను మంచి చేయమనండి, నాలాలు కబ్జా అయిన వాటిని ఏ విధంగా చేయాలనేది వాటి గురించి ఆలోచించకుండా ఎంతసేపటికి అయిన దాన్ని కేంద్ర ప్రభుత్వం సొమ్మొక్కనిది సోకొక్కనిలేగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే అయిపోతే దాన్ని పట్టుకొని ఫోటో ఇప్పటికీ ఇంకా 50% పెండింగ్ ఉన్నది. ఇంకా అది కాలేదు. ఏదో మీద చేసేసి వాటికి మంచిగా బూట్ పాలిష్ లాగా చేసేసి ఫోటోలు దిగడానికి తప్పితే ఇంకోటి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గెలిచిన ఎమ్మెల్యేకి నేను చెప్పేది ఒకటే, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ ప్రాంతంలో అన్యాయం జరగకుండా, కబ్జాలు జరగకుండా, రౌడీయిజం లేకుండా, గూండాయిజం లేకుండా వాటిని నిరోధించమని నేను హెచ్చరిస్తాను. ముఖ్యంగా విద్యా సంవత్సరం పూర్తయి కూడా 4 నెలలుగా వస్తుంది. ఇప్పటివరకు కూడా ఇంటర్ కళాశాలకు సంబంధించి కావచ్చు, ఇటు ఫ్యాకల్టీ అధ్యాపకులు లేరు, ఇటు గెస్ట్ అధ్యాపకులు కూడా తీసుకునే పరిస్థితి లేదు. విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సమస్యల మీద దృష్టి సారించకుండా ఈ విధంగా ముఖ్యంగా కూడా ఏదైతే హనుమకొండలో ఉన్న నయనతార నాలా సంబంధించి కూడా నాలా నిర్మాణం సంబంధించి మాత్రమే ఇద్దరు నేతల మధ్య సవాళ్ళు విస్తున్నారు తప్ప అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఉంది. కానీ అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టి ఇటు ఇద్దరు నేతలు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇటు పరస్పరం దాడులు చేసుకోవడం, ఈ విధంగా సవాళ్ళు విసరడం అయితే సరైన పద్ధతి కాదంటూ చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఇంటర్ కళాశాలకు సంబంధించి కావచ్చు, యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, ఇటు అంతర్గత రోడ్లు, ఇటు డ్రైనేజ్ సంబంధించి కావచ్చు, అనేక సమస్యలు పాతుకుపోయిన పరిస్థితి ఉంది. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఇటు నాయకులు ముందుకెళ్ళాలి, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఈ విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం, టైంపాస్ చేయడం, ఇటు రాజకీయ పబ్బం గడుపుకోవడం మంచిది కాదంటూ కూడా ఇటు బీజేపీ పార్టీ నేత చెప్తున్నారు. అయితే హైడ్రా కారణాల వల్ల అయితే అనేక మంది నిరుపేద ప్రజలైతే రోడ్ పాలవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు హనుమకొండకు హైడ్రా వస్తే మాత్రం ఇటు నిరుపేద పక్షాల మేము ఉంటాము, బీజేపీ పార్టీ కూడా నిరుపేదల ప్రజల పక్షాన అయితే ఉంటుందంటూ కూడా ఇటు బీజేపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్ రమేష్ సార్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.